వార్డు మెంబర్లు కానివ్వండి, లేకపోతే సర్పంచ్‌లు గానివ్వండి. ఈ ఎలక్షన్‌లనేది పూర్తయింది కాబట్టి ఇంకా కౌంటింగ్ నడుస్తోంది. సరే బీఆర్ఎస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఎంతవరకు గెలుస్తారు అనే ధీమాలో ఉన్నారు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్‌ని బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. అసలు ఎమ్మెల్యేలని, ఎంపీలని కూడా కలవరు అనే ఒక అపనిందను మూటగట్టుకున్న కేసీఆర్ గారు ఇప్పుడు వార్డు మెంబర్లకు సంబంధించిన అభ్యర్థులను, సర్పంచ్ అభ్యర్థులను ఫామ్ హౌస్‌కి పిలిపించుకొని మరీ మాట్లాడారు. ఆ స్థాయిలో తీసుకున్నారు ఈ ఎలక్షన్స్ అనేది కూడా జరిగింది కాబట్టి ఏం చెప్పబోతున్నారు పంచాయతీ ఎలక్షన్స్ గురించి? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా ఏయోటి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పటికే మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఇప్పటికీ ప్రతి గ్రామాల్లో సర్పంచ్ సొంత గ్రామాలతో పాటు శాసనసభ్యులు అంటే ఏదైతే కాంగ్రెస్ సొంత శాసనసభ్యులు ఉన్నారో ఆ కాంగ్రెస్ సొంత శాసనసభ్యుల ఊళ్ళల్లో కూడా బీఆర్ఎస్ విజయకేతనం వేసింది. ఉదాహరణకు చెప్తా, ఏదైతే జడ్చర్ల నియోజకవర్గం, ఏదైతే అనిరుద్ రెడ్డి గారి శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి గారి రాజాపూర్ మండలం రంగారెడ్డి కూడా ఏదైతే ఉందో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎమ్మెల్యే సొంత ఊర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం దక్కింది అని అంటే ఇది ఏ స్థాయిలో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అనేది తేలుతుంది. రెండు, ఇవి పార్టీ గుర్తులు కావు. ఏంటంటే ఎంతసేపు పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉండాల్సిందే తప్ప, లేకపోతే అక్కడ సొంతంగా ఇమేజ్ ఉండాల్సినటువంటి వ్యక్తులకు ఓట్లు వేస్తున్నారు తప్ప, అక్కడ లోకల్ గా ఎవరైతే బలమైన నాయకుడిగా ఉన్నారో, ఎవరైతే బాగా ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి వాళ్ళకు ఈరోజు సర్పంచులు గెలుచుకున్నారు. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఈరోజు అందరూ కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. చాలా మంది అంటే 60 to 70% మాకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అన్ని సోషల్ మీడియాలో కానీ, ఛానళ్లలో కానీ, లేకపోతే వేరే దగ్గర బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు చాలా రకాలుగా గెలిచారు. ఇప్పటివరకు నేనైతే చాలా న్యూస్లలో చూస్తా ఉన్నా, చాలా వాట్సాప్ గ్రూప్లలో వస్తున్నాయి, అదేవిధంగా చాలా వివిధ రకాల టీవీ న్యూస్లలో స్క్రోలింగ్లలో వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా బాగా విరివిగా పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం కొనసాగిస్తుందని. ఇక మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, కేసీఆర్ గారు వార్డు మెంబర్లకు కూడా తీసుకున్నారు. అంటే ఏమైపోయిందంటే పాతకాలంలో ఎవరో ఊరు నుంచి కొత్త ఆయన వస్తుంటారంటే బయట ఏదో కనిపించిందంటే చిన్న ఎలక కనిపించిందంటే ఎలక కాదు ఏనుగు అనే పరిస్థితి ఉంది ఈరోజు. ఎట్లా అంటే కేసీఆర్ గారు వ్యవసాయ క్షేత్రమైనటువంటి ఎర్రవల్లిలో వాళ్ళు ఇనానమస్ గా గెలిచిన తర్వాత వాళ్ళు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతే దానికి కూడా ఈరోజు పెడార్థాలు తీస్తున్నారు. అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈరోజు ఉదాహరణకు మా సొంత అన్న, నాకంటే పెద్ద ఆయన, మేమందరం కలిసి పార్టీలకు అతీతంగా కలిసి పార్టీ ఇప్పుడు నేను ఒక బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకుడిగా, మా కాక కొడుకు ఉంటాడు, ఆయన బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ అని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఇంకొక తమ్ముడు ఉంటాడు మా పెద్దనాన్న కొడుకు, సొంత పెద్దనాన్న కొడుకు ఇక్కడ ఇదే సచివాలయంలో ఉద్యోగుల సంఘానికి ఆయన ప్రధాన కార్యదర్శి. ఇక్కడ సచివాలయ ఉద్యోగుల సంఘానికి మేము ముగ్గురం అక్కడ వెళ్ళి మా ఊర్లో మాకు ఒక తాండాతో పాటు 2 గ్రామాలు, మాకు గుణగుంట్లపల్లె, జంగాలగూడెం, 3 గ్రామాలకు కలిపి 8 వార్డు మెంబర్లను సర్పంచ్ను మా సొంతం అన్న, నాకంటే పెద్ద ఆయన, మేము 4 అన్నదమ్ముల్లో పెద్ద ఆయన చనిపోయిండు, రెండో ఆయన ఎవరైతే రమేష్ నాయక్ ఉన్నారో అట్లా మేము ఇనానమస్ చేసుకున్నటువంటి చరిత్ర. అలాంటి ఇనానమస్ చేసుకున్నటువంటి సందర్భంలో పెద్దల దగ్గరకో, శాసనసభ్యుల దగ్గరకో, ఎంపీల దగ్గరకో, లేకపోతే మాజీ మంత్రుల దగ్గరికి పోతే దానికి కూడా పెడార్థాలు, దానికి కింది స్థాయిలో పట్టించుకున్నారని అంటే అది కొద్దిగా శోచనీయం అని చెప్తున్నా. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఒకవేళ పార్టీ గుర్తులు పెట్టి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలో తిరిగే పరిస్థితి లేదండి, టు బి ఫ్రాంక్ చెప్పాలి. ఎందుకంటే మొన్న దేవరకొండ శాసనసభ్యుడైనటువంటి బాలు నాయక్ గారు దేవరకొండలో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ ప్రజాక్షేత్రంలో ప్రజల ముందే చివరికి మేము ఊర్లో తిరిగే పరిస్థితి లేదు, తాండాలలో కానీ, గ్రామాలలో కానీ, పట్టణాలలో తిరిగే పరిస్థితి లేదు అయ్యా, కనీసం ఎమ్మెల్యేల మేము సావులకు, పెళ్లిళ్లకు, పండుగలకు తప్ప వేరే పరిస్థితి, ఇంత రోడ్ వేద్దామన్నా, ఇంత బోర్ వేపిద్దామన్నా, మంచినీళ్ళు ఇద్దామన్నా, ఏదైనా ఇల్లు ఇద్దామన్నా, ఏది చేద్దామన్నా మా దగ్గర దమ్మిడి రూపాయి లేదు, రూపాయి కూడా లేదు, మీరు దయచేసి మా అభివృద్ధికి నిధులు ఇవ్వండి అని చెప్పేసి పబ్లిక్ లో మొరబెట్టుకునే పరిస్థితి మనం చూసినాం. మనం అందరం కాదు, అందరం మొత్తం దేశం మొత్తం చూసింది అది. అదేవిధంగా మొన్న మక్తల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులే కాకుండా మంత్రి కూడా అదే పరిస్థితి ఉంది.
గతంలో ఏదేదో అయిపోయింది, కనీసం ఎప్పుడన్నా జనాలు వచ్చేది ఉండే. మన కాంగ్రెస్ పార్టీకి ఎవరు నమ్మతలేరు, ఎందుకు నమ్మతలేరు? మేము మంచిగా చేద్దామంటే మా దగ్గర రూపాయలు లేకపోయా, మొత్తం ఇక పైసలే మా దగ్గర లేవు, మేము ఏం మంచిగా చేయాలి? ముఖ్యమంత్రి గారు మాకు కొద్దిగా మా కాన్స్టిట్యున్సీకి జిల్లా వ్యక్తిగా నువ్వు మాకు కొద్దిగా డబ్బులు ఎక్కువ ఇస్తే మేము ఊర్లలో రోడ్లు వేసుకుంటాం, కంకర్ రోడ్లు వేసుకుంటాం, ఇందిరం ఇళ్ళు కంప్లీట్ చేసుకుంటాము, లేకపోతే గ్రామ పంచాయతీ భవనాలు కంప్లీట్ చేస్తాం, మంచినీళ్ళకు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయానీయమైన పరిస్థితిలో ఉంది. ఒకవేళ పార్టీ గుర్తుతో ఇప్పటికే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు అన్ని రకాల ప్రయత్నం చేసిన, మందు పోసి పైసలు ఇచ్చి ఓటుకు 5,000 ఇచ్చినా కూడా గెలవలేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ శాసనసభ్యులు ఎంబడి చూడడం, ఎంపీలు ఎంబడి చూడడం, వాళ్ళను మంత్రులు ఎంబడి చూడడం, ఎంపీలు స్వయంగా పోయి ఆ ఊర్లలో గెలిపించమని మకాం పెట్టి, ఎమ్మెల్యేలు మంత్రులు చక్కగా పోయి ఆ ఊర్లలో కూర్చొని మా వాళ్ళను గెలిపించాలని చెప్పినా కూడా వాళ్ళు ఓటమి చెవి చూసారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పేరు మీద కనీసం ఏమీ చూడకుండా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అనే ఒకే ఒక కోణంతో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అన్ని ఉదయం లేస్తే రాత్రి దాకా అబద్ధాలే వల్లవేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి గట్టి గుణపాఠం చెప్దామని చెప్పిర్రు. భవిష్యత్తు కాలంలో శాసన ఏవైతే పార్టీ గుర్తింపులతో వచ్చే ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అప్పుడు కులమానం ఉంటుంది. ఇక ఇప్పుడు గెలిచిన వాళ్ళంతా కూడా నా వాళ్ళే అనొచ్చు. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, పాపం ఓడిపోతేనేమో ముఖ్యమంత్రి గారి దగ్గర పరిస్థితి నీ దగ్గర అందరూ ఓడిపోయారు, నీకేమి ఇవ్వాలని అంటారు. ఇక గెలిచిరని చెప్తే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కూడా మావాడే అని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకంటే ఇందాక నారాయణపేటలో బీఆర్ఎస్ సంబంధించిన 3 గెలిస్తే మా వాళ్ళే గెలిచిరని చెప్పి అక్కడ పుంకనాలు వాళ్ళు ఏంటంటే టీఆర్ఎస్ కండవ కప్పుకొని ఇంటింటి తిరిగి గెలిచిన తర్వాత మావాడు గెలిచిరని చెప్పి అక్కడ ఉన్నటువంటి సభ్యురాలు చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఏ స్థాయికి వీళ్ళు దిగజారిందనేది తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇదే రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోపోతే, ఇదే రకంగా పాలిస్తే, ఈ రోజే నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది కొండా సురేఖ గారికి. నిజంగా ఇప్పటివరకు నేనైతే అంటే చాలా చూసిన, చాలా కేసులలో ఒక మంత్రి హోదాలో ఉండి నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చి కోర్టుకు లేకుండా పోయినటువంటి వాళ్ళు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారు ఆ పదవికి. మధ్యప్రదేశ్లో చూసినాం, ఢిల్లీలో చూసినాం, ఇక్కడ కూడా చూసినాం, గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఈరోజు కేటీఆర్ గారి పరువు నష్ట విషయంలో ఆమె రావడం లేదని చేసేసి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చేసారు. ఆమె నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలి. కానీ వీళ్ళు అవి పంచాయతీ తెగిన తర్వాత వాళ్ళ వాటాలు పంచుకున్న తర్వాత ఈ ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఈ వాటాల కొరకు వాటాలు పంచుకునే దాంట్లో పాయింట్ బ్లాక్ లో గన్ను పాయింట్ బ్లాక్ లో పెట్టడంలో బిజీగా ఉన్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోే పరిస్థితి లేదు. అందుకొరకే వీరు అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూస్తా ఉంది. ఏడో 2, 3, 4 మండలంలో 1-2 గెలిచిరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిచిరు. ఓకే, మీకంటే కౌంటింగ్ చూస్తున్నారా, అంటే స్థానాలన్నీ చూస్తున్నారా, ఎవరికి ఎక్కువనైనా కాంగ్రెస్ పార్టీకా బీఆర్ఎస్ పార్టీ కానీ? మహబూబ్ నగర్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాలో మాకు 36 వస్తే వాళ్ళకి 31 వచ్చింది. మహబూబ్ నగర్ ఇప్పటి వరకు మాకు వెలువడినటువంటి కాదు, మొత్తం ఓవరాల్ గా చూడాలి కదా రేపు మొత్తం అన్ని. అంటే నేను ఏమంటున్నానంటే ఇంకా ఫస్ట్ వార్డ్ మెంబర్ల కౌంటింగ్ ప్రక్రియ నడుస్తా ఉంది మేడం. దాని తర్వాత సర్పంచ్ల కౌంటింగ్ ప్రక్రియ నడుస్తా ఉంది. మనకు వస్తున్నటువంటి సమాచారం అది 7, 8, 9 కూడా కావచ్చు. మనం మధ్యలో ఉన్నాం కాబట్టి ఇప్పటికీ ఫలితాలు వెలువడిన దాంట్లో మేజర్ సీట్లు గెలుచుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఉందని మీకు చెప్తున్నా. మీ బీఆర్ఎస్ పార్టీ మేజర్ సీట్లు గెలుస్తా ఉంది. జిల్లాల వారిగా మాకు సమాచారం వస్తా ఉంది. జిల్లా వారిగా గతంలో కేటీఆర్ మెయిన్ అధికారంలో ఉన్నట్టు మాట్లాడినట్టే మీరు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి చూసుకోండి, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి బీజేపీకి ఎంత వ్యత్యాసం ఉందని ఒకసారి చూడండి. బీజేపీ గురించి నేను మాట్లాడతలేను. కాంగ్రెస్ బీఆర్ఎస్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 1267 ఉన్నాయి, బీఆర్ఎస్ కి 603 సాగానికి ఉన్నాయి. మీరేమో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటారు. మాట్లాడండి దాని గురించి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మెజారిటీ స్థానాలు ఇప్పుడు మాకు ఇప్పుడు ఫేక్ వీళ్ళ సోషల్ మీడియాలో గాంధీ భవన్ లో నుంచి వచ్చే దాంట్లో వాళ్ళ 1200 అయితే, లేకపోతే రేపు 3000 జరిగితే 4500, 5000 కూడా వాళ్ళు గెలిచినామని చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో కూర్చొని మీడియాకి లీకులు ఇచ్చి మీడియాకి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. కానీ
గ్రౌండ్ లెవెల్లో గాంధీ భవన్ కాకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నటువంటి సమాచారంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు చాలా మంది గెలిచిర్రు. ఏదైతే గాంధీ భవన్ నుంచి వచ్చినటువంటి పత్రికలను లేకపోతే టీవీలను సోషల్ మీడియాలను మేనేజ్ చేసుకుంటున్న దాంట్లో అట్లనే ఉంది. సో టీఆర్ఎస్ భవన్ నుంచి వచ్చిన పత్రికల్ని ఛానల్ని నమ్మాలంటారు. మా పత్రికలు ఏమంటున్నాం మేము, అందుకొరకే ఊర్ల నుంచి గ్రౌండ్ల నుంచి మీరు అవే చూస్తున్నట్టున్నారు, అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయంటే. సరే మాట్లాడదాం రాజు గారు. గ్రౌండ్ లో ఉన్నటువంటి రిపోర్ట్ మాత్రమే చూడమంటున్నా, గాంధీ భవన్ లో ఉన్నటువంటి ఆ వచ్చే సమాచారం వద్దు అని అంటున్నా. రైట్. సో అంటే ఈ ఎన్నికల్ని ఎంత ప్రతిష్టాత్మకంగా ఎంత ఇదిగా తీసుకుంటున్నారు అంటే, ఓటమిని తట్టుకోలేక కొడంగల్ మండలంలో గ్రామానికి సంబంధించిన లక్ష్మీ